హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో రాధిక అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. చూడడానికి రాధిక చాలా సంతోషంగా కనిపిస్తుంది. కొలీగ్స్ అందరితో కూడా హ్యాపీగా మాట్లాడుతుంది. అయితే ఆమె బయట పార్టీలకు ఎక్కడికి వెళ్ళలేదు. రాధిక లోపల చాలా దుఃఖంతో ఉంటుంది. ఎందుకంటే రాధికకి మహేష్ అనే వ్యక్తితో కొంతకాలం క్రితం పెళ్ళైంది. వాళ్ళిద్దరి తల్లిదండ్రుల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళకి దూరంగా జీవిస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అయితే 2 సంవత్సరాల ముందు ఆమె జీవితంలో ఒక అలజడి రేగింది. దురదృష్టవశాత్తు ఆమె భర్త మహేష్ చనిపోయాడు. అప్పటి నుంచి రాధిక తన భర్త జ్ఞాపకాలతో గడుపుతూ ఉంటుంది. రాధిక ప్రతిరోజు తన భర్త ఫోటో దగ్గర పువ్వులు పెడుతూ ఉంటుంది. ఒక రోజు కూడా ఆమె పువ్వులు పెట్టని రోజంటూ లేదు. అదే విధంగా మహేష్ ఉన్నప్పుడు ఉన్నట్టుగానే ఇంటిని కూడా నీట్‌గా సర్ది పెడుతూ ఉంటుంది. అయితే శారీరక వాంఛ అనేది అందరికీ ఉంటుంది. నిజానికి రాధికకి చిన్న వయసులోనే పెళ్ళైంది. కొన్ని రోజులకి తన భర్తని కోల్పోయింది కాబట్టి ఆమె తన సెక్సువల్ డిజైర్స్ కోసం ఆన్‌లైన్‌లో కొన్ని టాయ్స్ ఆర్డర్ చేస్తుంది. ఎందుకంటే ఆమె తన భర్త ప్లేస్‌లో ఇంకొకరిని ఊహించుకోలేదు. తర్వాత ఒక రోజు రాధిక పేరెంట్స్ ఆమెని కలవడానికి వస్తారు. అప్పుడు ఆమె ఫాదర్, "ఇలా ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటావు? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. ఇలా వయసు పాడు చేసుకుంటే రేపటి రోజున నిన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. ఒంటరిగా జీవితాన్ని గడపలేవు" అంటాడు. అయితే రాధిక, "నేను ఇప్పటి వరకు నా భర్తను మర్చిపోలేదు. తన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాను. నా భర్త ప్లేస్‌లో ఇంకొకరిని ఊహించుకోలేను" అంటుంది. ఆ మాట విన్న వెంటనే రాధిక ఫాదర్‌కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రాధిక తల్లి, "నా తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు. నువ్వు మీ మావయ్యని పెళ్లి చేసుకో" అంటుంది. తన మదర్ చెప్పిన మాట వినగానే రాధికకి ఇంకా కోపం ఎక్కువవుతుంది. "నేను పెళ్లి చేసుకుండా ఇలాగే ఉండిపోతాను తప్ప అలాంటి వెధవని పెళ్లి చేసుకోను" అంటుంది. తర్వాత రాధిక ఆఫీస్‌కి వెళ్లి ఒక ప్రాజెక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటుంది. ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆమెకి పేరెంట్స్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అందువల్ల ఆమె చాలా డిస్టర్బ్ అవుతుంది. ఆమె ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోతుంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని తన కొలీగ్ ఆ ప్రెజెంటేషన్‌ని పూర్తి చేస్తాడు. ఆఫీస్ అయిపోయిన తర్వాత రాధిక ప్రతిరోజు ఒక పార్కు వెళ్లి కూర్చుంటుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్స్ కాల్ చేసి, "నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో" అని చెప్పి తనకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్‌ని కలవమని చెప్తుంది. అప్పుడు రాధిక తన ఫ్రెండ్ మాట విని ఆ డాక్టర్‌ని కలుస్తుంది. డాక్టర్‌తో తన రొటీన్ లైఫ్ గురించి చెప్తుంది. రాధిక చెప్పింది విన్న తర్వాత డాక్టర్, "నేను నిన్ను 3 క్వశ్చన్స్ అడుగుతాను. నువ్వు నిజం చెప్పాలి" అంటాడు. రాధిక సరే అడగండి అంటుంది. మొదటి ప్రశ్న, నీ భర్తతో నీ జీవితం ఎలా ఉండేది? రెండవ ప్రశ్న, నీ సెక్సువల్ జీవితం ప్రస్తుతం ఎలా ఉంది? మూడవ ప్రశ్న, ప్రస్తుతం నీ లైఫ్‌లో ఎవరైనా వ్యక్తి ఉన్నారా? ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్తుంది. నేను, మహేష్ మా లైఫ్‌లో చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకోటి, ప్రెజెంట్ నేను నా సెక్సువల్ లైఫ్‌లో యాక్టివ్‌గా లేను. చివరిది, నా భర్త చనిపోయిన తర్వాత నా మనసులో నేను ఇంకెవరికీ చోటు ఇవ్వలేదు అంటుంది. నా భర్త నా మనసులో, మైండ్‌లో ఉన్నన్ని రోజులు నేను వేరెవరితో ఏమీ చేయలేను. అది మన సంస్కృతి కూడా కాదు. ఒకవేళ నేను అలాగే ప్రవర్తిస్తే జంతువులకి మనిషికి తేడా ఏముంటుంది అంటుంది. రాధిక మాటలు విన్న తర్వాత డాక్టర్ మొదట్లో నవ్వుతాడు. అయితే తర్వాత మెల్లగా ఆమెకి సర్ది చెప్తాడు. మనం జీవిస్తున్న సొసైటీలో మనకి కొన్ని రూల్స్ పెట్టింది. చాలా కాలంగా ఆ రూల్స్ ఫాలో చేస్తూ లైంగిక సుఖం అనే పదానికి అర్థం మారిపోయింది. నీ భర్త ప్రాణాలతో లేకపోయినా కూడా నువ్వు నీ భర్తని ప్రేమిస్తున్నావు. అది చాలా గొప్ప విషయం. ఈ ప్రపంచంలో లేని మనిషి గురించి ఆలోచించి నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోవడం కరెక్టానా అంటాడు. నువ్వు నీ ఫీలింగ్స్‌ని, సంతోషాల్ని అణుచుకొని ఉండడం వల్ల నువ్వు నీ వర్క్ మీద కూడా శ్రద్ధ చూపించలేకపోతున్నావు అంటాడు. నిజానికి రాధిక తన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అలాగని వేరే వాళ్ళతో కూడా గడపలేదు. నెక్స్ట్ సీన్‌లో రాధిక ఇంట్లో పనిచేసే పని మనిషి పని అంతా చేసి రాధికతో కొంత సమయం మాట్లాడి వెళ్తూ ఉంటుంది. అయితే ఆమె కూడా రాధికతో కొత్త జీవితం మొదలుపెట్టు అని తరచుగా చెప్తూ ఉంటుంది. ఆమె భర్తని గుర్తు చేసే వస్తువులు రాధికకి కనిపించకుండా దాస్తూ ఉంటుంది. కానీ రాధికకి అలా చేయడం ఇష్టం లేదు. మళ్ళీ మహేష్ వస్తువులు ఉన్న చోటే పెడుతుంది. ఇలా తరచూ జరుగుతూ ఉంటుంది. ఒకరోజు రాధిక భర్త లేకపోవడం వల్ల వీధిలో కుర్రాళ్ళు ఆమె అందం గురించి మాట్లాడుతూ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. రాధిక ఆఫీస్‌కి రాగానే సైకియాట్రిస్ట్‌తో మాట్లాడిన మాటల గురించి తన ఫ్రెండ్‌కి చెప్తుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్ డేటింగ్ యాప్‌లో ఆమెకొక ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇస్తారు. రాధికతో ఈ యాప్‌లో నీ మనసుకు నచ్చిన వ్యక్తితో నీ ఫీలింగ్స్‌ని పంచుకోవచ్చు అని చెప్పారు. అయితే రాధికకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఆమె తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. మధ్య దారిలో ఆమె తన భర్తతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి రాధిక తన భర్తని తలుచుకుంటూ మాస్టర్‌బ్యూషన్ చేస్తుంది.
అప్పుడే గౌరీ మదర్ కాల్ చేసి పెళ్లి గురించి మాట్లాడుతుంది. రాధిక కోపంతో ఆ ఫోన్ ని కట్ చేస్తుంది. ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్ ఇన్స్టాల్ చేసిన యాప్ లో ఒక అబ్బాయిని సెలెక్ట్ చేస్తుంది. ఆ అబ్బాయికి మెసేజ్ చేసి పడుకుంటుంది. రోజులాగానే రాధిక తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే రాధిక తన భర్త కోసం తీసుకున్న పువ్వులు అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు సురేష్ అనే వ్యక్తి రాధికని పిలిచి ఆ పువ్వులు ఇస్తాడు. రాధిక థ్యాంక్స్ చెప్పేలోగా అతని మొహం కూడా చూడకుండా, చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో సురేష్ లైఫ్ చూపిస్తారు. సురేష్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. 5 సంవత్సరాల క్రితమే సురేష్ కి పెళ్ళైంది. సురేష్ భార్య పేరు లత. ఆమె సురేష్ ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది. లత ప్రతిరోజు తన భర్తకి ఇష్టమైన వంటలు చేసి అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సురేష్ కు భార్య అంటే ఇష్టం ఉండదు. అతను తన పేరెంట్స్ బలవంతం చేయడం వల్ల ఆమెని పెళ్లి చేసుకున్నాడు. రోజు ఏదో ఒక వంక పెట్టుకుని తిడుతూ ఉంటాడు. లైంగికంగా కోరిక కలిగినప్పుడు మాత్రమే ఆమెతో గడుపుతాడు. మిగిలిన సమయంలో కనీసం ఆమెతో ప్రేమగా కూడా మాట్లాడు. తర్వాత రోజు రాధికకి ఆ ప్రోడక్ట్ పార్సల్ వస్తుంది. అదే సమయంలో డేటింగ్ యాప్ లో అబ్బాయి నుంచి మెసేజ్ వస్తుంది. రాధిక ఆ పార్సిల్ పక్కన పెట్టి అతనితో చాటింగ్ చేస్తుంది. కలవడానికి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. అయితే రాధిక అతనికి కొన్ని షరతులు పెడుతుంది. ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం ఇలాంటివి ఏమీ ఉండకూడదు అని చెప్తుంది. కేవలం మన మధ్య లైంగిక సంబంధం మాత్రమే ఉండాలి అంటుంది. ఈ విషయం నువ్వు బయట ఎవరికి చెప్పకూడదు అంటుంది. ఆ అబ్బాయి కూడా ఓకే చెప్తాడు. రాధిక అతన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. మొదటిసారి మాట్లాడుతుండడం వల్ల ఇద్దరు కొంచెం సిగ్గుపడతారు. రాధిక మాట్లాడుతూ అతనికి ఇల్లంతా చూపిస్తూ ఉంటుంది. ఇంట్లో ప్రతి గోడకి ఆమె భర్త ఫోటోలు ఉంటాయి. రాధిక తనకి ఆ పూలంటే ఇష్టం, ఇలాంటి డెకరేషన్ అంటే ఇష్టం అని చెప్తూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఇద్దరు బెడ్రూమ్ లోకి వస్తారు. సడన్ గా రాధిక బెడ్ మీద నుంచి లేచి కింద నిలబడుతుంది. ఎందుకంటే ఆమెకి తన భర్తతో గడిపిన రాత్రులు గుర్తుకొస్తాయి. అప్పుడు రాధిక ఒక చాప తీసుకుని నేల మీద పరుస్తుంది. ఇక్కడ పడుకుందాం అంటుంది. అది చూసి ఆ అబ్బాయి, ఈ రోజుల్లో నీలాంటి అమ్మాయి ఉండడం చాలా గొప్ప విషయం. నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను నీతో శారీరకంగా కలవలేను. ఎందుకంటే ఇప్పటికీ నీ భర్త నీ మనసులోనే బతికే ఉన్నాడు. కాబట్టి నీతో గడపలేను అని ఆ అబ్బాయి రాధికకి షాక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. రాధికకి ఏం అర్థం కాదు. తన కోరిక ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తుంది. అప్పుడు ఆమె తనకు వచ్చిన పార్సిల్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్తుంది. తర్వాత రోజు రాధిక పార్క్ లో జాగింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు సురేష్ కూడా అక్కడ జాగింగ్ చేస్తూ కనిపిస్తాడు. అయితే సురేష్ రాధిక వెనకాల వాకింగ్ చేస్తూ ఉంటాడు. అది చూసి ఆమె సురేష్ తన వెంట పడుతున్నాడు అనుకుంటుంది. కానీ సురేష్ ఆమె వంక కూడా చూడకుండా వెళ్ళిపోతాడు. అంటే సురేష్ ఆమెని ఫాలో చేయడం లేదు. తర్వాత ఒక రోజు రాధిక బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక షాప్ దగ్గర సురేష్ సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. రాధిక సురేష్ ని పదే పదే చూస్తూ ఉంటుంది. కానీ సురేష్ ఆమె వైపు అస్సలు చూడడు. తన ఆలోచనలో బిజీగా ఎటో చూస్తూ ఉంటాడు. అప్పుడు రాధిక, ఇతనే మనిషి, ఇక్కడ అందరూ నా వైపే చూస్తున్నారు, కానీ ఇతను చూపు ఏంటి ఎక్కడో ఉంది అనుకుంటుంది. అప్పటి నుంచి రాధికకి సురేష్ తో మాట్లాడాలని కోరిక పెరుగుతుంది. తర్వాత రోజు పార్క్ లో జాగింగ్ చేస్తున్న సురేష్ దగ్గరికి వెళ్లి ధైర్యం చేసి, మీరు నాకు తెలుసు, నన్ను గుర్తుపట్టారా అంటుంది. సురేష్ గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు రాధిక, ఒకరోజు నేను పూలు మర్చిపోయి వెళ్తుంటే మీరే నన్ను వెనక్కి పిలిచి పూలు తీసుకొచ్చి ఇచ్చారు అంటుంది. పరిచయం చేసుకున్న తర్వాత సురేష్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు సురేష్ భార్య లత ఇంట్లో వాళ్ళిద్దరూ దిగిన ఫోటోలు గోడకి అతికిస్తూ ఉంటుంది. అది చూసి ఆమె మీద సురేష్ చాలా ఫైర్ అవుతాడు. జనాల ముందు నన్ను జోకర్ని చేద్దాం అనుకుంటున్నావా? అందరూ నన్ను చూసి నవ్వుకుంటే ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నావా? మీ పల్లెటూరు వేషాలు ఇక్కడ చూపించుకో అంటాడు. సురేష్ మాటలకి ఆమెకి చాలా బాధ కలుగుతుంది. తర్వాత రాధిక సురేష్ కలవడం తరచూ జరుగుతూ ఉంటుంది. ఒక రోజు రాధిక తన పని మనిషికి 2 పెళ్లిళ్లు అయ్యాయని తెలిసి ఆమె గురించి అడుగుతుంది. పని మనిషి, నా భర్త అంటే నాకు చాలా ఇష్టం, కానీ తన పేరెంట్స్ కి నేనంటే ఇష్టం లేదు. నా భర్త కూడా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడేవాడు, కాబట్టి నా భర్తను నేను వదిలేశాను అంటుంది. రాధిక ఇప్పుడు చేసుకున్న అతనితో నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ మొదటి భర్త నీకు గుర్తుకు రాడా అని అడుగుతుంది. పని మనిషి, నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే వ్యక్తి నన్ను చాలా బాగా చూసుకుంటాడు, అలాగని చనిపోయిన వ్యక్తి కోసం నేను మిగిలిన సమయాన్ని వృధా చేసుకోలేను, అలాగే ఇప్పుడు జీవితాన్ని నాశనం చేసుకోలేను అంటుంది. ఆ మాటలు విన్న తర్వాత రాధిక కళ్ళు తెరుచుకుంటాయి. రాధిక కూడా తన జీవితంలో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. సమయం గడిచే కొద్దీ ఆమె సురేష్ కి దగ్గర అవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆఫీస్ అయిపోయిన తర్వాత కలుస్తూ ఉంటారు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటుంటారు. సురేష్ కోరుకునే లక్షణాలు రాధికలో ఉంటాయి, కాబట్టి సురేష్ రాధికని ప్రేమించడం మొదలు పెడతాడు. సురేష్ ఇంటికి వచ్చేసరికి అతని భార్య ఇల్లంతా డెకరేషన్ చేసి పెడుతుంది. అది చూసి ఆమె భర్త చాలా ఇంప్రెస్ అవుతాడు అనుకుంటుంది. కానీ సురేష్ మనసులో రాధిక ఉంది కాబట్టి ఆమె ఏ పని చేసినా కూడా అతనికి నచ్చదు.
ఒకరోజు పని మనిషి వాడిపోయిన పువ్వులు రాధికకి చూపిస్తుంది. అంటే గత కొన్ని రోజులుగా రాధిక తన భర్త కోసం పువ్వులు కొనడం మర్చిపోయింది. ఆ పువ్వులు చూసిన రాధిక షాక్ అవుతుంది. నిజంగానే నేను నా భర్తని మర్చిపోతున్నానా? తన కోసం పువ్వులు కొనడం ఎలా మర్చిపోయాను అని ఆలోచిస్తుంది. తర్వాత మళ్ళీ ఆమె డాక్టర్ ని కన్సల్ట్ చేస్తుంది. జరిగిన విషయం అతనితో చెప్తుంది. ఇప్పుడు కూడా రాధికకి అర్థం కాదు తన భర్త కోసం పువ్వులు కొనడం ఎలా మర్చిపోయిందో. రాధిక సురేష్ గురించి డాక్టర్ కి చెప్పినప్పుడు డాక్టర్ నువ్వు ఎందుకోసమైతే అతనితో మాట్లాడుతున్నావో ముందు ఆ విషయం అతనికి చెప్పు అంటాడు. సురేష్ సాయంత్రం తన ఫ్రెండ్ ని కలిసి రాధిక గురించి చెప్తాడు. రాధిక చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది, చాలా సంస్కారవంతురాలు అని చెప్తాడు. సురేష్ రాధికని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. తర్వాత రోజు రాధిక సురేష్ కి కాల్ చేసి నీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది. దానికి సురేష్ చెప్పలేకపోతే నాకు వాట్సాప్ చెయ్యి అంటాడు. రాధిక ఫోన్ పెట్టేసి చాలా నర్వస్ గా ఫీల్ అయ్యి వాట్సాప్ మెసేజ్ టైప్ చేస్తుంది. అందులో నువ్వు నా శారీరక కోరికను తీర్చగలవా అంటుంది. ఆ మెసేజ్ చూసి సురేష్ షాక్ అవుతాడు. రాధికని తప్పుగా అర్థం చేసుకుని ఆమె మీద కోపం పెంచుకుంటాడు. అదే రోజు సాయంత్రం రాధిక పార్క్ లో కూర్చొని సురేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, అతను చెప్పే సమాధానం కోసం. కొంచెం సేపు తర్వాత సురేష్ వస్తాడు. సురేష్ ఆమె వైపు కూడా చూడకుండా నువ్వు చాలా సంస్కారవంతురాలివి అనుకున్నాను, కానీ నీ నుంచి ఇలాంటి చెడు ఆలోచన ఊహించలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సురేష్ అన్న మాటలు రాధిక మనసుకు గుచ్చుకుంటాయి. ఆమె తనని తాను నిందించుకుంటుంది. తర్వాత సురేష్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్లుగా మద్యం తాగుతాడు. నేను రాధికని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఆమె నా నుంచి ఇలాంటిది కోరుకుంటుందని అనుకోలేదు. ఆమెను తలుచుకుంటుంటే అసహ్యంగా ఉంది అంటాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎదురుపడ్డా వాళ్ళ మొహం చూసుకోకుండా వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత రాధిక బస్టాండ్ లో నిలబడి ఉంటుంది. సురేష్ అక్కడికి వెళ్తాడు. అప్పుడు రాధిక నీతో నేను మాట్లాడాలి అంటుంది. ఇద్దరు కలిసి సురేష్ బండిలో వెళ్తారు. బైక్ లో వెళ్తున్నప్పుడు రాధిక తన ప్రాబ్లం సురేష్ తో షేర్ చేస్తుంది. నా భర్త చనిపోయినప్పటి నుంచి నేనెవరిని ప్రేమించలేదు. మొదటిసారి నా ఫీలింగ్స్ ని నీతో షేర్ చేశాను, కానీ నువ్వు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండా నన్ను అనరాని మాటలని తప్పుగా అర్థం చేసుకున్నావు అంటుంది. అప్పుడు సురేష్ కి రాధిక ఫీలింగ్స్ అర్థమవుతాయి. అతను రాధికకి సారీ చెప్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సురేష్ భార్యతో శారీరకంగా కలవాలి అనుకుంటాడు, కానీ ఆమె నిరాకరిస్తుంది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కేవలం కోరిక తీర్చే బొమ్మలాగా చూశావు, ఏ రోజైనా నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్నావా అంటుంది. అప్పుడు సురేష్ ఏంటి నువ్వు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు, మనకి పెళ్లి 5 సంవత్సరాలైంది, ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏముంటుంది, సీరియల్ చూసి నువ్వు బాగా మారిపోయావు అని పడుకుంటాడు. తర్వాత రోజు సురేష్ తన నిర్ణయం రాధికతో చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు తన సుపీరియర్ తనకు ఒక పని చెప్తాడు. సురేష్ ఆ పనిలో బిజీగా ఉంటాడు. మరోవైపు రాధిక సురేష్ కోసం పార్కులో ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో రాధిక మావయ్య ఆమె ఇంటికి వచ్చి ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే రాధిక తన మావయ్య ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత సురేష్ రాధికకి నేను నీ కోరిక తీరుస్తానని మెసేజ్ చేస్తాడు. రాధిక ఎప్పుడు కలుద్దాం అని రిప్లై ఇస్తుంది. రాత్రి రాధిక ఇంటికి వెళ్ళగానే తన మామయ్య ఆమె కోసం ఎదురు చూస్తూ ఇంటి బయటే ఉంటాడు. రాధిక తన మామయ్య ఊరు నుంచి కాల్ చేస్తున్నాడు అనుకుంటుంది, కానీ ఆమె మావయ్య ఉదయం నుంచి ఆమె కోసం ఇంటి బయట కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు. రాధిక తన మావయ్యని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటి నిండా తన కొడుకు ఫోటోలు, అతని బట్టలు, చెప్పులు కొన్ని అలాగే ఉండడం గమనిస్తాడు. రాధిక తన మావయ్యకి వంట చేసి పెడుతుంది. రాధిక భర్త చనిపోయిన తర్వాత ఆ ఇంటికి ఎవరూ రాలేదు. మొదటిసారిగా ఆమె మావయ్య వచ్చాడు. రాధిక తన మావయ్యతో నేను మీ కూతురు లాంటిదాన్ని, మీరు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు అంటుంది. అప్పుడు మావయ్య నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు నచ్చలేదు, కానీ నా కొడుకు చేసింది కరెక్ట్. నిన్ను పెళ్లి చేసుకుని మంచి పని చేశాడు, కానీ నా కొడుకు ఇప్పుడు ఈ ప్రపంచంలో లేడు, నీ తోడుగా లేడు అంటాడు. రాధిక తన మావయ్య మాటలు విన్న తర్వాత నా భర్తకి ద్రోహం చేస్తున్నానా అనే ఆలోచనలో పడుతుంది. తర్వాత రోజు సురేష్ ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళుతూ ఉంటాడు. అప్పుడు రాధిక పార్కు రమ్మని పిలుస్తుంది. రాధిక నేను చేసేది కరెక్టేనా అని సురేష్ని అడుగుతుంది. సురేష్ ఈ విషయంలో నేనేమీ చెప్పలేను, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్న దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను అంటాడు. ఆ మాట విన్న తర్వాత ఆమె చాలాసేపు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోవైపు సురేష్కి చాలా లేట్ అవుతూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ చీకటి పడిపోతుంది. అయినా కూడా రాధిక ఆ పని చేయాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోతుంది. అప్పుడు సురేష్ చీకటి పడింది, ఇప్పటికే చాలా సమయం అయింది, మనం వెళ్దామా అంటాడు. రాధిక సురేష్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. వాళ్ళు వెళ్లేసరికి ఇంట్లో కరెంట్ ఉండదు. ఇద్దరు కలిసి గదిలోకి వెళ్లి శారీరకంగా కలుస్తూ ఉంటారు. ఆ విధంగా రాధిక శారీరక అవసరం తీరుతుంది. సురేష్ కూడా ఆమె వల్ల చాలా తృప్తి చెందుతాడు. సురేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంట్లోకి కరెంట్ వస్తుంది. తన భార్య లత ఇంట్లో ఎలాగైతే ఇల్లు డెకరేషన్ చేసి ఉంటుందో రాధిక కూడా అదే విధంగా తన ఇంట్లో భర్త ఫోటోలతో డెకరేట్ చేసి ఉంటుంది. అంటే రాధిక ఇంట్లో గోడల మీద ఆమె భర్త ఫోటోలు, మూల మూలకి అతని వస్తువులు ఉంటాయి. రాధిక ఇల్లు చూసి
సురేష్కి తన ఇల్లు గుర్తొస్తుంది. అంటే ఇంట్లో తన భార్య డెకరేషన్ చూసి పల్లెటూరు బయటు అని ఎగతాళి చేసేవాడు. అయితే ఆమె పల్లెటూరు నుంచి వచ్చినా కూడా ఇంటిని భర్త కోసం చాలా అందంగా డెకరేట్ చేసి ఉంచేది. కాబట్టి సురేష్కి తన భార్య ప్రేమ తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి ఆమెని ప్రేమగా పిలుస్తాడు. ఆమెతో త్వరగా వంట చెయ్యి, మనం ఇద్దరం కలిసి తిందాం అంటాడు. సురేష్ మాటలు వినగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆమె వంట చేస్తున్నప్పుడు సురేష్ వెళ్లి ఆమెను వెనక నుంచి కౌగిలించుకుంటాడు. భార్యకు క్షమాపణ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇప్పుడు సురేష్కి తాను ఏం తప్పు చేశాడో అర్థమైంది. ఇంకోవైపు రాధిక తన భర్తని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంటిని తనకు నచ్చినట్టుగా సర్దుకుంటూ ఉంటుంది. తన భర్త వస్తువులన్నీ తీసేస్తుంది. రాధిక జీవితంలో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అంటే ఆమె ఇంకెవరైనా మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఈ సీన్ తోనే స్టోరీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.